జై శ్రీమన్నారాయణ. ధర్మం, హిందూ ధర్మం గ్రూపులో మిత్రులు కూచిపూడి ప్రసాద్ గారు, డిప్యూటీ తహసీల్దార్ గారు, నయనపాత్రుని గోవిందరావు గారు ప్రశ్నించారు. అలాగే ఏకేవి నాథ్ గారు కూడా వారికి కొంచెం సమాధానం చెప్పారు. అలాగే మిత్రుడు ఏకేవి నాథ్ నాతో కలిసి ఉద్యోగం చేసిన వారు, పీజీటీ ఇన్ సైన్స్. వీరందరికీ ధర్మపదం గ్రంథం ఆధారంగా కానీ, మహాభారతం వ్యాసకృతి సాంస్క్రిట్లో ఉన్న దాని ప్రకారం కానీ, కవిత్రయ ప్రకారం కానీ వివరణ చేస్తాను. అర్జునుడు, కర్ణుడు ఇద్దరు మహావీరులే కదా, వారిలో ఎవరు గొప్ప వీరుడు? ఒకటి. రెండవ ప్రశ్న, మరి కర్ణుడు దానం చేస్తాడు, దాన గుణం ఉన్నది కదా, మరి అతనికి అధర్మం ఉన్నదా, ఎలా వచ్చింది? కర్ణుని వధ. కర్ణుడు రథము క్రింద ఉన్నాడు, రథము భూమిలో కుంగిపోయింది. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ చెప్తే కర్ణుడు అర్జునుడితో యుద్ధంలో సంహరింపబడ్డాడు. ఇది అధర్మము కాదా అడిగారు. మిత్రులారా, దీనికి వివరణ నేను మహాభారతం ప్రకారమే చెప్తాను. ఇందులో మహాభారతంలో తెలుగులో అయితే అరణ్య పర్వం కవిత్రయ ప్రకారము, వ్యాసమునిలో రాసినటువంటి వనపర్వం ప్రకారము, అలాగనే ఇతర పర్వాలు కర్ణ పర్వం, వాటిలో ఇంకా ఒక్క పర్వం ఉన్నది, అది భీష్మ పర్వం కూడా. వీటిలో ఈ వివరాలు పూర్తిగా ఉన్నాయి. భీష్మ పర్వము, కర్ణ పర్వము, వన పర్వము, సభా పర్వం కూడా ఉంది. వీటిలో ఉద్యోగ పర్వం ఒకటి. వీటిలో వివరాలన్నీ క్రోడీకరించి మీకు చెప్తాను, ఒకసారి వినండి. ఇది చాలాసార్లు చాలామంది అడిగిన ప్రశ్నలేని, ఇంతకుముందు కూడా నేను వెర్బల్గా సమాధానం చెప్పాను, ఇప్పుడు వీడియో చేసి ఇస్తున్నాను. మహాభారతం ప్రకారమే చెప్తున్నాను. అర్జునుడు, కర్ణుడు ఇద్దరిలో ఎవరు గొప్ప వీరుడు అనేది మహాభారతాన్ని క్రిటికల్గా 1-2-3 సార్లు చదివితే మనకు అర్థమవుతుంది క్లియర్గా. మొట్టమొదట కర్ణుడు, అర్జునుడు ద్రౌపది స్వయంవరంలో యుద్ధానికి పాల్పడతారు. అనుమానమే లేదు, కర్ణుడు మహావీరుడే, అర్జునుడు మహావీరుడే. ధర్మంతో కూడిన యుద్ధం చేస్తాడు అర్జునుడు. అయితే ఇక్కడ ద్రౌపది స్వయంవరంలో ద్రౌపదిని బ్రాహ్మణ వేషంలో ఉన్న అర్జునుడు మత్స్య యంత్రాన్ని ఛేదించి ద్రౌపదిని భారీగా పొందుతాడు. దానిని చూసినటువంటి దుర్యోధనుడు, శకుని, కర్ణుడు సహించలేదు. ఈ బ్రాహ్మణులను అడ్డుకుందాం, వాళ్ళని ఓడించేసి ద్రౌపదిని చేజిక్కించుకుందామని ఒక ప్రయత్నం చేయబోతారు. అక్కడ ఒక్క అర్జునుడిని కర్ణుడు యుద్ధం చేస్తూ చాలలేక పారిపోతాడు. ఇతరులను భీముడు దూరంగా పారదోలుతాడు. అక్కడ కూడా మొట్టమొదటిసారిగా అర్జునుడితో కర్ణుడు యుద్ధంలో చాలలేక పారిపోతాడు. తదుపరి మనం చూస్తే అరణ్యకాండ, సాంస్క్రిట్లో వనపర్వం. ఇందులో ఘోషాయాత్రకని దుష్ట చతుష్టయము పన్నాగం పొందుతుంది. దుష్ట చతుష్టయము అంటే ఎవరెవరు? దుర్యోధనుడు, అతని జ్యేష్ఠ తమ్ముడు దుశ్శాసనుడు, కర్ణుడు, శకుని, వీళ్ళిద్దరూ, ఈ నలుగురు కలిపి దుష్ట చతుష్టయం. మరి పాండవులు అరణ్యాల్లో ఉన్నారు కదా,
అక్కడికి వెళ్ళి, అంటే ఆ ద్వైతవనానికి వెళ్ళి మనం వారిని అవమానపరుద్దాం. మనకి ఇంత ఆస్తి, ఇంత ఐశ్వర్యము, ఇంత సంపద వీరులు ఉన్నారు, మీరు తిండికి లేక అక్కడ అలమటిస్తున్నారు అనే అవమాన కార్యక్రమం చేద్దామని ఘోషాయాత్రకు వెళ్తారు. నెపమేమిటి? ఆ నాన్న అడిగింది, పశువులను అక్కడ మన వాళ్ళు మేపుతున్నారు, ఆ పశువుల్ని ఎలా మేపుతున్నారో పశువుల మందరం చూసుకుని వస్తామని చెప్పి వెళ్ళి ఘోషాయాత్రలో వీళ్ళని అవమానపరచడానికి ప్రయత్నిస్తారు. అక్కడ చిత్రసేనుడు అనే గంధర్వరాజు యొక్క కొలంలో వీళ్ళు అనుమతి లేకుండానే, అది గాంధర్వుల కొలను, బంగారు కొలను, అందులో వీళ్ళు అనుమతి లేకుండానే దుర్యోధనుడు అతని భార్యలు దిగి స్నానం చేస్తారు. దానిని గంధర్వులు అడ్డుకుంటారు, వాళ్ళని కొడతారు. అప్పుడు చిత్రసేనుడు వస్తాడు. వచ్చి దుర్యోధనుడిని, ఆ తరువాత కర్ణుడిని, ఇతర వీరులను చితగ్గొట్టేస్తాడు. అప్పుడు కర్ణుడు తన ప్రభువు దుర్యోధనుడు బంధించబడ్డాడని తెలిసి కూడా ప్రాణభయంతో పారిపోతాడు కర్ణుడు. అప్పుడు ఈ విషయం తెలుసుకొని ధర్మరాజు తన తమ్ముడిద్దరిని, నాయన వెళ్ళండి, ఇతరులతో యుద్ధం వస్తే మనం 5 కాదు 105, మనలో మనకు వస్తే వాళ్ళు 100 మంది, మనం 5 కానీ ఇతరుడు కదా గంధర్వుడు, వెళ్ళి కాపాడండి మన సోదరుడిని అని చెప్తారు. ఇష్టం లేకపోయినా భీమార్జునులు వెళ్ళి చిత్రసేనుడితో యుద్ధం చేస్తారు. చిత్రసేనుడితో యుద్ధం చేసింది అర్జునుడు, ఇతరులతో యుద్ధం చేసింది భీముడు. చిత్రసేనుడిని యుద్ధంలో ఓడిస్తాడు అర్జునుడు. అంటే చిత్రసేనుడితో ఓడిపోయి పారిపోయిన కర్ణుడు గొప్ప వీరుడా, లేక చిత్రసేనుడిని ఓడించిన అర్జునుడు గొప్ప వీరుడా? మనం అర్థం చేసుకోవాలి. అర్జునుడే కదా. అది తరువాత యుద్ధము అర్జునుడికి కర్ణుడికి ఉత్తర గోగ్రహణం. మనం ఈ ఉత్తర గోగ్రహణం చూస్తే ఈ ఉత్తర గోగ్రహణంలో దుర్బుద్ధితో దుష్ట చతుష్టయం యొక్క పథకం ప్రకారము అందరూ కురువీరులు, ఇంక్లూడింగ్ ఆల్ సీనియర్ వారియర్స్ అందరూ వచ్చి ఆ ఉత్తరరాజు యొక్క గోవులను గ్రహిస్తారు. అప్పుడు రథసారథిగా ఉంటాడు ఈ బృహన్నల అనే పేరుతో ఉన్న అర్జునుడు. అతను ఉత్తరుడికి రథసారథిగా వెళ్ళి చివరికి అతనే యోధుడై ఉత్తరుడిని సారథిగా చేసుకొని ఈ కురు సైన్యంతో యుద్ధం చేస్తాడు. ఇక్కడ 3 సార్లు అర్జునుడు కర్ణుడిని చితగ్గొట్టేస్తాడు. కర్ణుడు ఆ అర్జునుడి యొక్క శస్త్రాస్త్రములు దాటికి తట్టుకోలేక రక్తమై పారుతుంటే శరీరము ఎముకలపైన ఉన్న చర్మం ఊడిపోద్ది. బ్రతుకు జీవుడా అంటూ వెన్నిచ్చి పారిపోతాడు కర్ణుడు. అయితే సిగ్గులేదా కర్ణ, పారిపోతున్న యుద్ధం చేస్తూ అంటాడు. కానీ పారిపోతున్నటువంటి కర్ణుడిపై అర్జునుడు అస్త్ర శస్త్రాలు సంధించడు. ఎందుకంటే యుద్ధనీతి, పారిపోతున్న వాడిని, శరణ వేడిన వాడిని ఉత్తమ యోధుడు సంహరించడు, అష్టసంధానం చేయడు కదా, మానేస్తాడు. ఇలా 3 సార్లు ఓడిపోయి పారిపోతాడు అర్జునుడి చేతిలో కర్ణుడు. ఉత్తర గోగ్రహణం మీరు మహాభారత చదివితే అర్థమవుతుంది. తదుపరి కురుక్షేత్రంలో కర్ణుడు చాలాసార్లు ఓడిపోతాడు అర్జునుడితో. 1-2 సార్లు కాదు, ఒక్కసారి కూడా కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడిని కర్ణుడు గెలవలేడు. అయితే ఇతర వీరుల గురించి చెప్పుకుందాం. 13వ నాడు అర్జున కుమారుడు అభిమన్యుడు ఈ కర్ణుడితో యుద్ధం చేస్తున్నప్పుడు కర్ణుడినే కాదు అందరి వీరులను కూడా చితక్కొట్టి ఎముకలపైన చర్మం ఊడగొట్టేస్తాడు. ఆ దెబ్బకు అందరి వీరులు పారిపోతారు. అలాగే 7 సార్లు మహాభారతం కర్ణ పర్వం
ప్రకారం కర్ణపర్వం ముందే 13వ రోజు. ఇది 13వ రోజు అంటే గురువు గారి యొక్క పర్వం, ఇది ద్రోణాచార్య పర్వం ఇందులో వస్తుంది. ఈ 13వ రోజు యుద్ధంలో పద్మవ్యూహంలో ఉన్నటువంటి అభిమన్యుడు కర్ణుడిని 7 సార్లు చితక్కొట్టిస్తే బ్రతుకు జీవుడా అని 7వసారి దూరంగా పారిపోయి ద్రోణాచార్యుని మొదలుపెట్టుకుంటాడు. మహాత్మా, నేను ఇంకా ఈ కుర్రాడితో యుద్ధం చేయలేను, నన్ను సాగుకొట్టేశాడు, ఎలాగైనా చెప్పండి, ఈ పిల్లాడిని చంపేయాలి అధర్మంగా అయినా సరే అంటాడు. అయితే అధర్మంగా చేస్తావా, అధర్మంగా చేస్తే చెయ్యి, అప్పుడు అతను చంపేద్దాం అంటాడు ద్రోణుడు కూడా. ఎలా, నువ్వు ఆయనతో యుద్ధం చేసి దూరంగా వెళ్ళిపోయావు కదా, వెనుకకుండా వెళ్ళి ఆ పిల్లాడికి జడుస్తున్నట్టుగా నటిస్తూ వెనక్కి వెళ్ళి దొంగతనంగా వెనుక నుండి బాణం వేసి ఆయన యొక్క ధనస్సును విరగ్గొట్టే, అప్పుడు మేము అందరం వెళ్ళి ఆయన పైన పడి ఆయన పొడి చంపేస్తాం అంటాడు ద్రోణుడు. ఆ విధంగా చంపేస్తారు అభిమన్యుడిని. అంటే అభిమన్యుడితో కూడా కర్ణుడు యుద్ధంలో 7 సార్లు ఓడిపోయాడు. అలాగనే కురుక్షేత్ర యుద్ధంలో భీముడితో 4 సార్లు ఓడిపోతాడు. ఇది చాలామంది తెలియదు. ఒక్కసారి మాత్రమే భీముడి పైన కర్ణుడు గెలుస్తాడు, 4 సార్లు భీముడే గెలుస్తాడు. ఒకసారి అయితే భీముడు కర్ణుడిని చంపబోయి కత్తి తీస్తాడు అతని మీద కాలు పెట్టి, అప్పుడు అతని మేనమామ అడ్డొస్తాడు, కర్ణుడి యొక్క రథసారథి. అప్పుడు అతని మాట గౌరవించి కర్ణుడిని ప్రాణాలతో విడిచిపెట్టేస్తాడు భీముడు. అలా భీముడితో కూడా 4 సార్లు ఓడిపోతాడు. ఇక 14వ రోజు యుద్ధంలో సైంధవుడిని సంహరించడానికి అర్జునుడు వెళ్ళాడు. ఆయనకి వెనకుండా సహాయానికి వెళ్తాడు సాత్యకి. సాత్యకి చేతిలో 4 సార్లు ఘోర పరాభవం పొందుతాడు కర్ణుడు. 4 సార్లు కూడా ఎముకలు తలకొట్టేస్తాడు, చర్మం తలకొట్టేస్తాడు, పారిపోతాడు, వెన్నిచ్చి పారిపోతాడు కర్ణుడు సాత్యకి చేతిలో. ఇలా సాత్యకితో కూడా 4 సార్లు కురుక్షేత్రంలో ఓడిపోతాడు మన ఈ కర్ణుడు. కాబట్టి కర్ణుడి కంటే అర్జునుడు గొప్ప వీరుడు అని మనకు అర్థమవుతుంది కదా. ఇంక రెండో విషయం అడిగావు. రెండో విషయము దానము ఉంది కదా కర్ణుడికి. మరి దాన గుణం ఉంటే ధర్మం లేదంటారేమి అడిగారు. నిజమే, కర్ణుడికి గొప్ప దాన గుణం ఉన్నది, ఆ పుణ్యం అతనికి కాపాడుతుంది. కానీ అతను చేసే అధర్మాల వల్ల ఆ దానం గుణం కొండంత ఉన్నది కూడా బూడిదైపోయింది. అతనికి ధర్మం తెలియదు, తెలిసినా అనుసరించడు. దానం ఉన్నది కానీ ధర్మగుణం లేదు. ఆ ధర్మగుణం లేకపోవడం వల్ల అతడు ఎంతటి దాన ధర్మాలు చేసినా కూడా అతను ధర్మంగా లేకపోవడం వల్ల అతని యొక్క దాన గుణం అంతా బూడిదలో పోసిన పన్నీరైపోయింది. జై శ్రీమన్నారాయణ.